ఇప్పుడు పిల్లల్లో ఎక్కువగా ఈ ఆటిజం, ఏడీహెచ్‌డీ అనేది వింటూ ఉన్నాం. అసలు అవును. ఇదొక వ్యాధి కాదు. ఇదొక డిజార్డర్ అనేసేసి అంటూ ఉంటారు. అవునండి. ఏంటి ఆటిజం, ఏడీహెచ్‌డీ ఎందువల్ల వస్తుంది? ఎవరిలో వస్తుంది? చెప్తారా మాకు కొంత వివరంగా? సో, రెగ్యులర్‌గా ఏదైతే ఉంటుందో ఆటిజం, ఏడీహెచ్‌డీ డెఫినెట్‌లీ ఇప్పుడు ఈ మధ్య వింటా ఉన్నారు. కాకపోతే ఎప్పటినుంచో ఉంది ఇది. సో, ఓవరాల్‌గా ఏంటంటే ఇప్పుడు లైక్ డిజిటల్ మీడియా గానీ, లేదు అంటే అవేర్‌నెస్ పెరగడం వల్ల గానీ, లేదు అంటే ఇంటర్నెట్ వల్ల గానీ, సో, గూగుల్ త్రూ చదువుకోవడం జరుగుతా ఉంటుంది. పిల్లలు హైపర్‌గా ఉంటున్నారా? లేకపోతే సెన్సరీ ఇష్యూస్ ఏమైనా ఉంటున్నాయా? లేవా? సో, ఇవన్నీ ఏంటంటే లైక్ ఇప్పుడున్న పేరెంట్స్ ఏంటంటే ఓవరాల్‌గా చూడడం జరుగుతా ఉంటుంది కాబట్టి యెస్. ఇప్పుడు ఆటిజం, ఏడీహెచ్‌డీ అని తెలుస్తా వస్తుంది. సో, ఇంతకుముందు ఏంటంటే విదేశాల్లో నార్మల్‌గా దీనికి ఎప్పటినుంచో థెరపీస్ ఉన్నాయి. కాకపోతే అప్పట్లో ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్‌గా అవేర్‌నెస్ లేకపోవడం వల్ల మన భారతదేశంలో సో, ఫుల్ ఫ్లెడ్జ్‌గా థెరపీస్ కూడా లేకపోవడం వల్ల పిల్లల్ని వదిలేసేవాళ్ళు. సో, వీడు ఇలానే ఇంతే ఉంటాడేమో. సో, పెద్దగా అయిన తర్వాత నార్మల్‌గా మెల్లమెల్లగా ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే మనం థెరపీస్ ఇవ్వకపోతే సో, డెఫినెట్‌లీ వాళ్ళు కైండ్ ఆఫ్ ఎంఆర్ చైల్డ్ ఆర్ మెంటల్లీ రిటార్డెడ్‌గా ఆర్ పిచ్చి వాళ్ళుగా అనేవాళ్ళు మనం ఇంతకుముందు. సో, అలాంటి రేషియో ఇప్పుడు తక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే పిల్లల్లో ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి థెరపీస్ తీసుకోవడం జరుగుతుంది. సో, వాళ్ళు నియర్ టు నార్మల్ అయ్యే ఛాన్సెస్ అనేది 80%, 90% కొంతమంది 95% నియర్ టు నార్మల్ అయ్యి వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకోవడం జరుగుతా ఉంటుంది. సో, ఇది ఎందుకు వస్తుందంటే చాలా రీజన్స్ ఉంటా ఉంటాయి. కొంతమంది ఏంటంటే నార్మల్‌గా సోషలైజేషన్ లేకపోవడం అంటా ఉంటాం మనం. సోషలైజేషన్ లేకపోవడం వల్ల కూడా పిల్లలు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా కాపీ ఇమిటేట్ చేయాలనేది తెలియదు. సో, పేర్ గ్రూప్ మింగిల్ అప్ లేకపోవడం అంటా ఉంటాం మనం. సో, ఇప్పుడు అపార్ట్మెంట్స్‌లో ఉంటా ఉంటారు. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు డెఫినెట్‌లీ జాబ్ హోల్డర్స్ అన్నమాట. సో, ఓవరాల్‌గా అలాంటి కండిషన్‌లో ఏమవుతుందంటే మదర్ ఎంత హోమ్ మేకర్ ఉన్నా సో, కొంత మాత్రమైనా ఫోకస్ చేస్తా ఉంటారనమాట పిల్లలకి. హ్మ్. సో, ఓవరాల్‌గా ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటా ఉండట్లేదు ఉన్నాయి. కాబట్టి యెస్. యెస్. సో, దానివల్ల ఏమవుతుందంటే డెఫినెట్‌లీ వాళ్ళు పిల్లలకి ఏ విధంగా నెక్స్ట్ లెవెల్‌లో మనం తీసుకెళ్ళాలనేది న్యూ కపుల్‌కి తెలియదు. హ్మ్. ఇప్పుడు అమ్మమ్మ గానీ, హ్మ్. నానమ్మ గానీ సో, డెఫినెట్‌లీ వాళ్ళేంటంటే ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్డ్ అయి ఉంటారు పిల్లలతో. సో, ఇలా కాదు, ఇలా నాన్న అన్నట్టుగా చెప్తా ఉంటారు. సో, అదే న్యూ కపుల్ అనుకోండి డెఫినెట్‌లీ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండదు. సో, ఓవరాల్‌గా పిల్లలకి ఎలా టైమ్ స్పెండ్ చేయాలని తెలియకపోవడం వల్ల కూడా సో, నార్మల్‌గా సోషలైజేషన్ అనేది ఉండకపోవడం జరుగుతుంది. హ్మ్. సో, ఇలా పిల్లలేంటంటే వాళ్ళది వాళ్ళు ఆడుకోవడం లైక్ మొబైల్ ఇచ్చేయడం జరుగుతా ఉంటుంది. హ్మ్. సో, మొబైల్స్‌లో వాళ్ళు ఎక్కువగా సేపు టైమ్ స్పెండ్ చేయడం జరుగుతా ఉంటుందనమాట. సో, వాళ్ళకింకా వేరే వాళ్ళతో పని లేదు. హ్మ్. సో, ఓవరాల్‌గా ఇప్పుడు కార్టూన్ సీరియల్ చూడడం గానీ, డిఫరెంట్ డిఫరెంట్ మ్యూజిక్ వినడం గానీ, ఈ విధంగా ఏంటంటే ఓన్ వరల్డ్ క్రియేట్ చేస్తా ఉంటారు. హ్మ్. సో, ఓవరాల్‌గా పిల్లోడు ఓకే. బిజీ ఉన్నాడు గదా అన్నట్టుగా పేరెంట్స్ కూడా అనిపిస్తా ఉంటుంది. వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తా ఉంటారు. సో, హ్మ్. ఎంత మేకర్ ఉన్నా ఒక మదర్‌కి డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ ఉంటా ఉంటాయి. సో, హ్మ్. జాబ్‌కెళ్ళి ఎవరైతే ఉంటారో సో, వాళ్ళకంటే ఇంట్లో ఎక్కువగా పనులు ఉంటా ఉంటాయన్నమాట. సో, వాళ్ళు అవును. కూడా బిజీ ఉండిపోతారు. సో, అలా పిల్లలేంటంటే డెఫినెట్‌లీ వాళ్ళ పైన ఫోకస్ లేకపోవడం వల్ల సో, ఈ విధంగా ఓన్ వరల్డ్ క్రియేట్ చేసుకోవడం జరుగుతా ఉంటుంది. సో, ఈ విధంగా చాలా ఉంటాయి రీజన్స్. సో, ఆటిజం గానీ, ఏడీహెచ్‌డీ రావడానికి. హ్మ్. సో, ఈ ఆటిజం, ఏడీహెచ్‌డీ 2 ఒకటేనా? లేకపోతే ఏదైనా డిఫరెంట్ ఉందా దీని మధ్య? 2 సిమిలర్‌గా ఉంటుంది కొన్ని కొన్ని. సో, హ్మ్. కాకపోతే ఆటిజం అనేది ఏంటంటే కంప్లీట్‌గా సెన్సరీ ఇష్యూస్ ఉంటా ఉంటాయి. అంటే నార్మల్‌గా రిపిటేటివ్ బిహేవియర్ అంటా ఉంటాం. లైక్ కొన్ని థింగ్స్ తీసుకొని లైన్ అప్ చేసుకోవడం అని ఉంటా ఉంటుంది. హ్మ్. సో, వర్టికల్‌గా గానీ, హారిజాంటల్‌గా గానీ వాళ్ళు లైన్ అప్ చేసి ఆ బొమ్మలతోనే ఆడుకుంటా ఉంటారు. హ్మ్. న్యూ బొమ్మలు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. సో, హుహు. ఓవరాల్‌గా పిల్లలు లైక్ ఫ్యాన్ గానీ, లేదంటే రొటేటరీ ఆబ్జెక్ట్స్ ఏది ఉన్నా కార్ వీల్స్ కానీ, అలాంటి దాంతో ఏంటంటే ఎక్కువగా ఆడడం ఇష్టం ఉంటా ఉంటుంది. పిల్లలు మింగిల్ అప్ అవ్వరు వేరే వాళ్ళతో. సో, హ్మ్. ఓవరాల్‌గా ఏంటంటే ఓన్ వరల్డ్ ఎక్కువ క్రియేట్ చేసుకుంటా ఉంటారు. హ్మ్. సో, కొంతమంది ఏంటంటే బ్రషింగ్ అనేది యాక్సెప్ట్ చేయరు. హ్మ్. స్పిట్ చేయడానికి రాదు వాళ్ళకి. సో, హ్మ్. తింటా ఉంటే నార్మల్‌గా వాళ్ళకి తినడం కూడా చూ చేసి తినరనమాట. సో, హ్మ్. సెన్సరీ ఇష్యూస్ అంటా ఉంటాం. అండ్ ఇవి ఓవరాల్‌గా ఓరల్ ఇష్యూస్ కింద కూడా ఉంటుంది. అంటే నోట్లో కూడా ఇష్యూస్ ఉండడం జరుగుతా ఉంటుంది. సో, హ్మ్. బాడీ ఏదైతే ఉంటుందో ఇప్పుడు నేను కైండ్ ఆఫ్ ఇది క్లాత్ ఉంది. సో, ఐ విల్ వేర్ ఫర్ లైక్ 2, 3 అవర్స్, 5, 6 అవర్స్ అట్ లైక్ 10 అవర్స్ అయినా వేసుకోగలం. హ్మ్. పిల్లలేంటంటే హార్డ్ క్లాత్ యాక్సెప్ట్ చేయరు. సాఫ్ట్‌గానే ఉండాలి. సో, హెయిర్ కట్ చేయనివ్వరు. నెయిల్ కట్ చేయనివ్వరు. ఇవన్నీ ఏంటంటే సెన్సరీ ఇష్యూస్ కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇవి ఆటిజం లక్షణాలనమాట ఎక్కువగా. ఓకే. సో, ఏడీహెచ్‌డీ అంటే వాళ్ళు మాటలుంటాయి. హ్మ్. వీళ్ళకి కొంచెం మాటలు ఉండవు. ఐ హ్మ్. కాంటాక్ట్ ఉండదు. ఆటిజం ఉన్న వాళ్ళకి. సో, ఏడీహెచ్‌డీలో ఏంటంటే కొన్ని మాటలుంటాయి. కాకపోతే ఎక్కువగా ఇప్పుడు నార్మల్‌గా 3 ఇయర్స్ బాబు అనుకోండి. సో, హ్మ్. ఓవరాల్‌గా సెంటెన్స్ లెవెల్ అనేది బానే ఉంటుంది. మమ్మీ నాకు ఆకలి అయింది. అన్నం పెట్టు. ఈ విధంగా మాట్లాడదు 3 ఇయర్స్ ఉన్నవాళ్ళు. సో, ఏడీహెచ్‌డీలో ఉన్నవాళ్ళు మమ్మీ ఆకలి. 2 హ్మ్. వర్డ్స్ వైండ్ ఓకే. అప్. సో, ఎక్కువగా వర్డ్స్ అనేది తెలియదు వాళ్ళకి. హ్మ్. ఎందుకంటే వాడు
ఫుల్ ఫ్లెడ్జ్‌గా అటు అటు తిరుగుతూనే ఉంటాడు ఇంట్లో. సో, పాప అయినా, బాబు అయినా నార్మల్‌గా ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే ఒక ప్లేస్‌లో ఉండరు. సో, ఏడీహెచ్‌డీ అంటే నార్మల్‌గా అటెన్షన్ డెఫిషియెంట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటా ఉంటాం. సో, వాళ్ళకి తెలియకుండానే అటెన్షన్ పే చేయరు. వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఐ కాంటాక్ట్ ఇవ్వరు. కాకపోతే వాళ్ళతో కంపేర్ చేస్తే ఆటిజం పిల్లలతో కంపేర్ చేస్తే వీళ్ళు కొంచెం బెటర్ అన్నమాట. హైపర్ యాక్టివ్ ఉంటారు. యెస్. హైపర్ యాక్టివ్‌గా ఉంటారు. మాటలుంటాయి. ఐ కాంటాక్ట్ కూడా ఉంటుంది. బట్ కాస్త వరకే. సో, నార్మల్‌గా ఇప్పుడు నేను ఎంతసేపైనా మనం ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడగలం. వాళ్ళేంటంటే వాళ్ళకి నచ్చితే మాట్లాడతారు. లేదంటే నచ్చకపోతే లేదు. యెస్. ఇలా చూస్తారు దెన్ మళ్ళీ చూస్తారు పిలిస్తే మళ్ళీ అగైన్ అటు ఇటు చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఓవరాల్‌గా వాళ్ళకి నచ్చిన పని గంట, 2 గంటలు చేస్తా ఉంటారు. నచ్చకపోతే మాత్రం అది వదిలేసి మళ్ళీ అగైన్ తిరుగుతా ఉంటారు. సో, దానివల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో ఆ బైపాస్ అనేది ఉండదు. సో, పెద్దవాళ్ళకి ఆర్ సేమ్ ఏజ్ పిల్లలకి. సో, ఓవరాల్‌గా హైపర్‌గా ఉండడం వల్ల మాటలు డిలే అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ సార్ మేము విన్నాము మీరు ఇలాంటి పిల్లలకి విజన్ థెరపీ ఇవ్వడంలో స్పెషలిస్ట్ అనేసి. యెస్. ఏంటి ఈ విజన్ థెరపీ అంటే ఏంటి? దాని గురించి చెప్తారా? ఓకే. సో, విజన్ థెరపీ అనేది ఓవరాల్‌గా మనం పెద్దవాళ్ళకైనా, చిన్నవాళ్ళకైనా ఆర్ ఏజ్ లైక్ జిరాటిక్ కేసెస్ అంటా ఉంటాం. వాళ్ళకైనా ఇస్తా ఉంటాం. సో, మెయిన్‌గా ఏంటంటే విజన్ థెరపీలో పిల్లలకి బిహేవియరల్ విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరైతే డిజార్డర్ ఉన్న పిల్లలు ఉంటారో, సో, వాళ్ళకి బిహేవియరల్ విజన్ థెరపీ అంటే నార్మల్‌గా ఐ కాంటాక్ట్ అనేది ఉండదు. రైట్? సో, డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అటెన్షన్ అనేది ఉండదు. ఫోకసింగ్, ఫిక్సేషన్ ఇష్యూస్ అంటా ఉంటాయి. ఇప్పుడు మీరు నా ఫేస్‌ని చూస్తున్నారు. ఫేస్ మాత్రమే క్లియర్‌గా ఉంటుంది. అగైన్ అంత బ్లర్ అయిపోయి ఉంటా ఉంటుంది. బట్ ఫేస్ పైన ఏదైతే క్లియారిటీ ఉంటుందో పక్కన కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అది హేజీగా ఉంటుంది. సో, పిల్లలు ఏంటంటే ఓవరాల్‌గా చూస్తారు. కాకపోతే అక్కడ బాడీ ప్రెజెంటే తప్ప ఫుల్ ఫ్లెడ్జ్‌గా బ్రెయిన్ మైండ్ అనేది ఆబ్సెంట్ యాక్టివ్‌గా అంటారు. యెస్. మైండ్ ఆబ్సెంట్. సో, బ్రెయిన్ అనేది యాక్టివ్‌గా ఉండదన్నమాట. సో, కైండ్ ఆఫ్ షార్ట్ టర్మ్ మెమరీ కింద ఉంటుంది. సో, నార్మల్‌గా మనం షార్ట్ టర్మ్ మెమరీ అంటే లైక్ పిల్లలు ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్‌గా అటెన్షన్ ఇస్తారో సో, వాళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ మెమరీ ఎక్కువగా యాక్టివ్ అయి ఉంటుంది వాళ్ళది. సో, ఓవరాల్‌గా పిల్లలు ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే సో, ఏదేదో చేస్తా ఉంటారన్నమాట. సో, వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్‌గా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని విజన్ థెరపీలో ఇస్తా ఉంటాం మనం. అగైన్ బిహేవియరల్ విజన్ థెరపీలోనే. సో, ఓవరాల్‌గా ఇలాంటి పిల్లలకి ఏంటంటే డిఫరెంట్ ఎక్విప్‌మెంట్స్‌తో వాళ్ళకి ఎంగేజ్ చేస్తాం. నార్మల్‌గా ఇప్పుడు మనం ఇది ఉంది ఇప్పుడు ఫింగర్ ఇలా కన్వర్జ్, డైవర్జ్, కన్వర్జ్ ఎంతసేపైనా మనం చేయగలం. బట్ వాళ్ళు మాత్రం ఇలా చేస్తా ఉంటే మళ్ళీ అటు చూడడం జరుగుతూ ఉంటుంది. కాన్సంట్రేషన్ చేయలేరు. యెస్. అలాంటి వాళ్ళకేంటంటే డిఫరెంట్ ఎక్విప్‌మెంట్స్ పెట్టి మనం సో, వాళ్ళకి కాన్సంట్రేషన్ అంటే బ్రెయిన్ కూడా బాడీ దగ్గరే అంటే సో, ఫుల్ ఫ్లెడ్జ్‌గా పిల్లలు ఎవరైతే బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటా ఉంటామో మైండ్‌ని కూడా ఒకటే ప్లేస్‌లో ఉండేటట్టుగా మనం చేయడం జరుగుతూ ఉంటుంది. సో, అందులో బేసిక్ థింగ్స్ వచ్చేసి లెవెల్ 1లో వస్తుంది. లెవెల్ 2లో వచ్చేసి నార్మల్‌గా పిల్లలకి ఇప్పుడు ఇది ఐ మూవ్‌మెంట్ ఏదైతే ఉంటుందో నా ఐ, బ్రెయిన్, హ్యాండ్ కోఆర్డినేషన్ అవుతా ఉంది. రైట్? సో, ఓవరాల్‌గా ఈ మూవ్‌మెంట్‌ని నేను చూడగలను. వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్‌గా అటెన్షన్ ఇవ్వరు. ఇలా చూస్తా మళ్ళీ అటు ఇటు చూస్తా ఉంటారు. సో, మళ్ళీ చూడు అంటే చూస్తారు మళ్ళీ లైక్ డిస్ట్రాక్ట్ అవుతా ఉంటారు. సో, అలాంటి కండిషన్‌లో మనం సెకండ్ లెవెల్ యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో, ర్యాపిడ్ మూవ్‌మెంట్స్ అంటా ఉంటాం. ఏ మూవ్‌మెంట్ వెళ్ళినా మనం సో, చూడగలం. మన బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్ మూవ్‌మెంట్‌లో ఉంటుంది యాక్చువల్‌గా. సో, పిల్లలు ఏంటంటే మనకంటే ఎక్కువగా యాక్టివ్‌గా ఉండాలి యాక్చువల్‌గా. బట్ వాళ్ళు ఈ డిజార్డర్ వల్ల ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్‌గా అటెన్షన్ ఇవ్వడం లేకపోతారు. సో, వీళ్ళకి ఏంటంటే థర్డ్ లెవెల్‌లో డిఫరెంట్ ఇంకా కొంచెం లైక్ ఛాలెంజింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉండడం జరుగుతుంది. సో, ఛాలెంజింగ్ టాస్క్ వాళ్ళకి చేపించి వాళ్ళకి థర్డ్ లెవెల్‌లో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. థర్డ్ లెవెల్ తర్వాత కొన్ని సిస్టమ్ బేస్డ్‌గా ఉంటాయి థెరపీ. సో, అవి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్ వేరీ అవుతా ఉంటుంది అది. సో, ఓవరాల్‌గా హైపర్‌నెస్ తగ్గించడం, కాన్సంట్రేషన్ పెంచడం, సో, డిస్ట్రాక్షన్స్ తగ్గించడం దీనిపైన వర్కౌట్ చేసేదే బిహేవియరల్ విజన్ థెరపీ అంటా ఉంటాం. ఇలాంటి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది అది. అయితే ఆటిజం, ఏడీహెచ్‌డీ ఇద్దరికీ ఈ విజన్ థెరపీ ఒకేలా ఉంటుందా? లేకంటే ఏమన్నా చేంజెస్ ఉంటాయా? ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. బికాస్ ఏదైతే వాళ్ళ కండిషన్ ఉంటుందో అది కూడా సిమిలారిటీస్ ఉంటుంది కాబట్టి సో, అటెన్షన్ లేని వాళ్ళకి కూడా మనం విజన్ థెరపీ అంటే ఎక్విప్‌మెంట్స్ కొంచెం మారొచ్చు. డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్ వేరీ అవుతా వస్తుంది అది.